చెప్పినా పప్పుగాడు 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 చెప్తున్నాడు మనసిన దళితుల నాయకులు చెప్తున్నాము భవిష్యత్ గ్యారంటీ అని చెప్తున్నాడు. మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారంటీ లేదు. భవిష్యత్ గ్యారంటీ ఏమి ఇస్తాడు? ప్రజలు మాకు ఒక దళిత. ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకశిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకశిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకశిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలిచ్చి ఈ రోజు విషం తగినా కూడా నీ మీద నమ్మకంతో తగేవడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు. చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు. ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయట పెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన మడకశిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీ సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించి నా తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈ రోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థికి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా చెప్పినా పప్పుగాడు పప్పుగాడు పప్పుగాడు. చెప్తున్నాడు మనసిన దళితుల నాయకులు చెప్తున్నాము భవిష్యత్ గ్యారంటీ అని చెప్తున్నాడు. మా ప్రజలకే కార్యకర్తలకే గ్యారంటీ లేదు. భవిష్యత్ గ్యారంటీ ఏమి ఇస్తాడు? ప్రజలు మాకు ఒక దళిత.
ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకశిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకశిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకశిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలు ఇచ్చి విషం ఈ రోజు విషం తాగినా కూడా నీ మీద నమ్మకంతో తగేయడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు. చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పులు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు ఇక్కడ. అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయట పెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన మడకశిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీ సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించి నా తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈ రోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థికి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్ రాలేదు. ఇప్పుడు ఎట్లా